స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. యేసును ప్రేమిస్తున్నాడు అనేటువంటి ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, మరొక మారు మనమందరం దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానించి మన ఆత్మీయ జీవితాలను చిగురింపజేసుకుందాం. కడవరి దినాల్లో, దుర్దినాల్లో మనం ఉన్నాం. దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత ఆశీర్వాదం మన జీవితంలో మనం పొందుకుంటాం. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం కొరకు సమయం దొరికినంతసేపు కూడా, ఎంత సమయం దొరికితే అంతసేపు కూడా దేవుని యొక్క వాక్యం మీద మన దృష్టిని కేంద్రీకరించడం మంచిది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది అని. మనం ఆయన యందు, ఆయన మాటలు మన యందు ఉన్నప్పుడు మనం బహుగా ఫలిస్తాం. ఫలించే అనుభవంలో మనం నిరంతరము ఉండాలని, మన ఆత్మీయ జీవితాలు నిరంతరము చిగురించి ఫలించి అభివృద్ధి పొందాలని దేవాది దేవుడు కోరుతున్నాడు. అందుగురించే మన ఆత్మీయ జీవితాలను కట్టుకోవడానికి మనం నిరంతరం కూడా సిద్ధంగా ఉండాలి. నమ్మదగినటువంటి దేవుని యొక్క ఆధిపత్యం మన జీవితంలో అన్ని సమయాల్లో కూడా మరి ఉండుట మనకెంతో దీవెనకరం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు కూడా 20వ వచనం వరకు కూడా మనం ధ్యానించుకున్నట్లయితే ఎలాగో రాయబడింది. ఆయన బయలుదేరి మార్గాన్ని పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలిసి ఉన్నవి కదా అని అతనితో చెప్పాను. నా ప్రియమైనటువంటి వారులారా, నిత్య జీవమునకు అగుటకు నేనేమి చెయ్యవలను అని ఈ యొక్క యవ్వనస్తుడు అడిగినట్లుగా మనం చూస్తున్నాం. వాక్యంలో ఇతని గురించి రాయబడింది, ఇతడు యవ్వనస్తుడు అని, ఇతడు ధనవంతుడు అని, మరొక చోట ఇతడు అధికారి అని రాయబడింది. 3 సువార్తల్లో 3 రకాలుగా ఈ వ్యక్తిని గురించి ప్రస్తావించబడింది. ఇతడు యవ్వనస్తుడు, ఇతడు అధికారి, ఇతడు ధనవంతుడు. యవ్వన ప్రాయంలో మన వారికి ఇష్టం వచ్చినట్టు వారు వెళుతూ ఉంటారు, ఏదైనా చేయగలమని ఆలోచన చేస్తూ ఉంటారు. రెండవదిగా అతడు ధనవంతుడు. ధనం ఉంటే ఎలాంటి కార్యమైనా చేయొచ్చు అనుకుంటారు. ధనం ఉన్నప్పుడు పొగరు, గర్వము ఎక్కువగా ఉంటుంది. ధనవంతుడుగా ఉన్నటువంటి వాడు మరి ధనం లేనటువంటి వాడిని, లేక సమాజంలో బలహీనులుగా ఉన్నటువంటి వారిని నిరంతరము వారి మీద ఆధిపత్యం చేయడానికి, అజమాయిషి చలాయించడానికి వారు తమకున్నటువంటి ధనాన్ని ఉపయోగించి వారి ముందుకు వెళ్తూ ఉంటారు. 3 అధికారం ఉంటే చాలండి. అధికారం ఉంటే ఏమైనా చేయగలం అని అనుకుంటారు. అధికారం ఉంటే లంచం తీసుకోవచ్చు, అధికారం ఉంటే మరి అమాయకుల మీద పెత్తనం చలాయించవచ్చు, అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు. ఈ వయసు, యవ్వనము, ధనము, అధికారము, ఈ 3 ఉన్నప్పుడు ఏ మనిషి కూడా మరి వాణిని సాధుపరచడానికి ఆస్కారం ఉండదు. కారణం ఏంటంటే ఈ యవ్వనం అలాంటిది, ధనం అలాంటిది, అధికారం అలాంటిది. ఈ 3 చాలు మనిషి నేను చాలా గొప్పవాడిని, నాకేంటి అనుకోవడానికి. కాబట్టి ఈ 3 రకాలైనటువంటి అవకాశాలున్న ఈ యవనస్తుడు, ఈ ధనవంతుడు, ఈ అధికారి అని చెప్పబడినటువంటి వాడు యేసు ప్రభువారు ఆ మార్గాన వెళుతూ ఉండగా అతడు పరిగెత్తుకుని వచ్చి మోకాళ్ళుని అంటున్నాడు, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలను అంటున్నాడు. సద్బోధకుడా అని యేసయ్యను సంబోధిస్తున్నాడు. యేసయ్య సద్బోధకుడు. ఆయన బోధకులు అందరికంటే మంచి బోధకుడు. అందు గురించి ఆయన గురించి చెప్పబడింది, నీవు మోమాటం లేనివాడవని, నువ్వు అధికారంతో మాట్లాడుతున్నావని. ఆయన బోధలు విన్నటువంటి వారు అన్నారు. ఆయన అధికారంతో బోధ చేశాడు.
మోమాటం లేకుండా ఆయన మాట్లాడాడు. ఆయన సద్బోధకుడిగా ఉన్నాడు. అందుకే సద్బోధకుడు నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేం చేయాలంటున్నాడు. ఇతనికి ఉన్నటువంటి ఆశ చాలా గొప్పదిగా ఉంది. యవనస్తుడైనప్పటికీ, ధనవంతుడైనా, అధికారి అయినా, ఈ 3 రకాలు కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా నిత్య జీవానికి వారసుడవ్వాలి అనేటువంటి ఆశ, ఆలోచన కలిగి ఉన్నాడు. మనకు కూడా ఈ ఆలోచన కలిగిన వారుగా మనం జీవించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు కదా, యోహాను సువార్త 3వ అధ్యాయము 15-16 వచనాల్లో, నశింపక ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఉంటాడు. యేసుక్రీస్తును విశ్వసించుట వలన మనం నిత్య జీవము పొందుతాము. అంతేకాకుండా అంటాడు కదా, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో, కుమారుని యందు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు కదా, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపినటువంటి వాని యందు విశ్వసించేవాడు, అనగా తండ్రి అయినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నిత్య జీవం గలవాడు. పాపము దేవునిలో నుండి మనలను వేరు చేసింది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్నారు. దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్నటువంటి మనిషిని మరలా నీతిమంతునిగా చేసి, మరలా యథార్థవంతునిగా మార్చి, మరలా పరిశుద్ధునిగా చేసి, తండ్రి అయినటువంటి దేవునికి కుమారులుగా మనం ఉండగలిగినట్లుగా దేవుడు తన ఏకైక కుమారుడు లేక తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మన నిమిత్తంగా, మన స్థానంలో, మన పాపముల స్థానంలో, మన దోషముల స్థానంలో, మన శాపము స్థానంలో దీనంతటిని తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ పైన మరణానికి అప్పగించాడు. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలిగిన వాడు. ఆ కుమారుని పంపినటువంటి వాని యందు విశ్వాసం ఉంచేవాడు కూడా నిత్య జీవము గలవాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా అంటున్నాడు కదా, యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం అంటాడు, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని రక్షణార్థమై ఈ లోకానికి పంపించాడు. ఆయన యందు నమ్మిక ఉంచుట, ఆయనను విశ్వసించుట. ఇది జరిగినప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం ఉంచినటువంటి వాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము అనేటువంటి మాట నిరంతరము కూడా జీవించి ఉండేటువంటి విధానం. ఇట్ ఈజ్ ఏ ఎటర్నల్ లైఫ్, నిరంతరం ఉండేటువంటి జీవితం. భూమి మీద మనం కొంతకాలమే ఉంటాం. భూమి మీద దేవుడు మనకు నిర్ణయించినంత కాలం మట్టుగా ఈ లోకంలో ఉంటాం. ఈ లోకంలోంచి తీసివేయబడిన తర్వాత నిత్యత్వంలోనికి మనం వెళ్తాం. నిరంతరము కూడా దేవునితో ఉండేటువంటి ఆ రాజ్యములో మనం ఉంటాం. అలాంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా యవనస్తుడు ఉండి, సద్బోధకుడా నిత్య జీవానికి వారసుడొకటకు నేనేం చేయాలి అని అంటుంటే, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు కదా, మరి ఆజ్ఞలు, ఆ ఆజ్ఞల మార్గాన్ని తెలియజేస్తున్నాడు. యేసయ్య కృపలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, యేసయ్య ఆధిపత్యం మన జీవితంలో నెరవేర్చబడుతున్నప్పుడు, మన విశ్వాస జీవితాన్ని మనం బలపరుచుకుంటూ దేవుని వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన ఆ పందరంగంలో మన ఓపికతో పరిగెడుతున్నప్పుడు, దేవుని బిడ్డలారా, మనకు ఆజ్ఞల మార్గము కనబడుతుంది. దేవునిలో నిలబడితే మనకు ఆజ్ఞల మార్గం కనబడుతుంది. దేవునిలో నిలబడకపోతే మనకు ఆజ్ఞల మార్గం కనపడదు. మన ఇష్టం వచ్చిన మార్గం మనకు కనపడదు. మనకి ఇష్టం వచ్చిన త్రోవకు మనం వెళ్ళిపోయేటువంటి ఆ మార్గమే మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, లోకంలో ఏమంటారండి, 100 దారులు ఉంటాయి. లోకంలో బ్రతకడానికి 100 దారులు ఉంటాయి, బ్రతకడానికి 100 దారులు ఉంటాయి. కానీ నిత్య జీవమునకు పోవాలంటే ఒకటే మార్గం, ఆ మార్గం యేసే. యేసుగాక మరొక మార్గం లేదు. నా యందు తప్ప, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాలేడు అంటున్నాడు. తండ్రి నిత్యత్వంలో ఉన్నాడు. ఆ నిత్యత్వంలోనికి రావాలి అంటే
నా ద్వారానే తండ్రి వద్దకు రావాలని యేసు ప్రభు వారు అంటున్నాడు. కానీ యేసు ప్రభు వారి ద్వారా కాకుండా వేరు వేరు మార్గాలలో నిత్యత్వంలోనికి ప్రవేశించాలని అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ క్రైస్తవులను చెప్పబడుతున్నటువంటి వారు కూడా యేసు ప్రభు వారు మాత్రమే కాక వేరొక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకొని కూడా వారు ఆ మార్గాల్లో వెళుతున్నారు. కొన్ని వాక్యానుసారమైనటువంటి విధానాలు చూస్తే వారు ఆ నిత్యత్వంలోనికి ప్రవేశింపరు అనే విషయం కొంత వారికి అవగాహన ఉన్నప్పటికీ కూడా వారు చేపట్టినటువంటి ఆ మార్గంలో వెళుతూ మేము కూడా వెళ్తాం ఈ మార్గంలో అని వారు భావిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం లేకుండా జీవిస్తున్నారు. చిన్నపిల్లారా, ఇది కడవరి గడి అని మీరు తెలుసుకోనండి, అనేక మంది మీలో నుండే వస్తారు అంటున్నారు. వాక్యాన్ని నమ్మనటువంటి వారు మీలో నుండే వస్తారు, ఇదే వాక్యాన్ని చేపడతారు, ఇదే బైబిల్ని చేపడతారు, ఈ సందేశాలని వారు బోధిస్తూ ఉంటారు. కానీ ఎక్కడో చిన్నపాటి తేడా ఉంటుంది. ఆ చిన్నపాటి తేడా యేసుక్రీస్తు కాకుండా వేరొక మార్గం యొక్క ప్రత్యామ్నాయాన్ని చూపించే విధానం కొనసాగుతూ ఉంది. ఈ కడవరి దినాల్లో అనేక మంది క్రైస్తవ నాయకులను వెంబడిస్తూ వారు చూపించిన ఆ మార్గాల గుండా వారు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. యేసు రాకడ వచ్చేసిందని కొంతమంది, లేకపోతే యేసు రాబోతున్నాడని కొంతమంది ఇలాగున భిన్నమైనటువంటి బోధలను వారు బోధిస్తూ నిత్య జీవమునకు వారు వారసులు అవ్వాలనేటువంటి ప్రయత్నాలను వారు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నిత్య జీవమును మనం స్వతంత్రించుకోగలం. ఎందుకంటే దేవుడు తన అద్వితీయ కుమారుడుగా యేసును మాత్రమే పుట్టించాడు. ఆయన ద్వారా మాత్రమే మనకు నిత్య జీవాన్ని ప్రసాదించాలని ఆయన ఆలోచన చేసి మనందరి దోష శిక్షను ఆయన మీద వేశాడు. ఆయన మనందరి పాప భారాన్ని భరించి మనందరి దోషాన్ని కూడా సహించి మన కొరకు అన్యాయపు తీర్పు తీర్చబడిన వాడే సిలువలో ఆయన తన ప్రాణం పెట్టాడు. సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. తిరిగి లేచినటువంటి ఆయన ఆ ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన బలహీనతల్లో మనకు సహాయం చేస్తున్నాడు. గనుకనే ఇక్కడ యవనస్తుడు అంటున్నాడు, అయ్యా నిత్య జీవానికి వారసునవుటకు నేనేం చేయాలి అంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు, నీకు ఆజ్ఞల మార్గం ఒకటి సూచించబడిందే. అదేమిటంటే నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, మోసగించవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు అనేటువంటి ఈ మాటలు చెప్పబడ్డాయి. ఆ ఆజ్ఞలను అనుసరించిన యెడల నీవు నిత్య జీవాన్ని పొందుతావు అని నీకు తెలీదా అంటున్నప్పుడు ఆ యవనస్తుడు అనేటువంటి అధికారి అంటున్నాడు, అయ్యా నేను బాల్యం నుండి కూడా ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను. చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తున్నామంటారు, లేక దేవునిని యేసుక్రీస్తు ప్రభువారిని మేము నమ్ముతున్నాము, ఆయనను మేము విశ్వసిస్తున్నాము అంటారు. అనుదినము బైబిల్ చదువుతారు, బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానములు మా కొరకే అనుకుంటారు. కానీ అనుకుని ఆపాదించుకుని వాటి యందు నమ్మికించరు. వారి జీవితానికి అన్వయించుకుంటారు, ఆ వాగ్దానం వారికి ఆపాదించుకుంటారు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం అందు వారి విశ్వాసం ఉంచారు. మనుష్యుల యొక్క మాటలు నమ్మినంత తేలికగా దేవుని యొక్క మాటలను నమ్మలేరు. కారణం ఏంటంటే దేవుని యొక్క మాటల సారం వారి జీవితంలో ఉన్నతమైన విలువలను తీసుకొని వస్తాయి అని వారు గ్రహించరు. పేరుకి ఏదో ప్రార్థన చేస్తారు, పేరుకి ఏదో కేవలం ప్రభుని అడుగుతారు. కానీ దేవుని యొక్క వాక్యంలో ప్రభు అంటాడు, మీరు అడిగి ఉన్న వాటన్నిటినీ కూడా పొంది ఉన్నామని నమ్మండి అని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. అయితే యవనస్తుడు అంటున్నాడు కదా, అయ్యా నేను బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచుని ఉంటిని అని చెప్పినప్పుడు యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి అని రాయబడింది. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ఈ కార్యక్రమం ద్వారా యేసు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. నీ ఇరుగు పొరుగు వారిని నీకు దీవెనకరంగా చేయడానికి, లేక నీ ఇరుగు పొరుగు వారికి నిన్ను దీవెనకరంగా చేయడానికి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కొలత లేనటువంటి ఆయన ప్రేమ నీవు అనుదినము అనుభవించినట్లు ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా
నువ్వెవరికి అవసరమైనా అవసరం లేకపోయినా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నిన్ను యోగ్యునిగా ఎంచి నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నీవు గొప్ప వ్యక్తిగా ఉండాలని నేను గొప్ప వ్యక్తిగా ఎంచి నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నువ్వు నా సొత్తు అంటున్నాడు. దేవుని సొత్తైనటువంటి జనాంగంగా మనం చేయబడి దేవునికి ప్రియమైనటువంటి పిల్లలుగా మనం ఉంచబడ్డానికి, అనగా క్రీస్తు యేసునందు పరిమళ సువాసనగా మనం చేయబడ్డానికి ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. యేసు అతన్ని చూచి అతను ప్రేమించి అంటున్నాడు, నీకొకటి కొదువుగా ఉన్నది. ఆజ్ఞలన్నిటినీ కూడా బాల్యం నుండి అనుసరిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా వాటిని అనుసరించటం వలన నిత్య జీవము కలుగుతుంది అనేటువంటి అవగాహన లేనటువంటి భక్తిని చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ దేవుని బిడ్డ, నీవు అవగాహనతో భక్తి చేస్తున్నావా, లేకపోతే నామకార్థంగా భక్తి చేస్తున్నావా? దేవుని మందిరానికి వెళ్ళేవారందరూ కూడా నిజమైనటువంటి భక్తిని చేస్తారు అనుకోవడం పొరపాటే. అలాగని చేయరని కూడా నేను అన్నాను. కొంతమంది రొటీన్గా వెళ్తూ ఉంటారు, కొంతమంది తప్పదన్నట్లుగా వెళ్తారు, మరికొంతమంది నిజమైనటువంటి ఆరాధికులుగా వెళ్తారు. ఏది ఏమైనప్పటికీ దేవుని సన్నిధికి వారు వెళ్తారు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయని వాక్యం చెప్తుంది. ఆయన సన్నిధికి వెళ్ళటం మంచిదే. ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో నాటబడినప్పుడు ఖచ్చితంగా మనం ఎదిగి ఫలించేటువంటి వారిగా ఉంటాం. ఈ యవనస్తుడు అంటున్నాడు, అయ్యా బాల్యం నుండి కూడా నేను వీటిని అనుసరిస్తూనే ఉన్నాను అంటే యేసు ప్రభు వారు అతన్ని చూసి అతను ప్రేమించి, ఇవన్నీ నువ్వు బాల్యం నుండి చేస్తూ ఉంటే ఒకటి నీలో కొదువుగా ఉంది అంటున్నాడు. ఏమిటది అనంటే, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకేమో, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. యవనస్తుడు, ధనవంతుడు, అధికారి అయినటువంటి ఈ వ్యక్తికి ఉన్నటువంటి లోటు ఏంటో యేసు ప్రభువు అక్కడ చూపిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం వింటున్నప్పుడు మనలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా బహిర్గతం చేయబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేస్తూ ఉంటాడు. మనం ఆయనకు అనుకూలంగా జీవిస్తున్నామా లేదా, ఆయనకి ఇష్టమైనటువంటి భక్తిని చేస్తున్నామా లేదా, ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నామా లేదా, ఆయన కృపలో నిలిచి ఉన్నామా లేదా, ఆయన ప్రేమలో ఫలిస్తున్నామా లేదా అనేటువంటి విషయాలను మనం గ్రహించగలిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మనలో ఆయన యొక్క కార్యమును, ఆయన శక్తిని బహిర్గతం చేస్తూ ఉంటాడు. అలా బహిర్గతం చేస్తూ మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఇతడు బాల్యము నుండి కూడా దేవుడు యొక్క ఆజ్ఞలన్నిటిని అనుసరిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ వాటిలో నిత్య జీవం ఉన్నదని, వాటిని అనుసరించడం ద్వారా నిత్య జీవం కలుగుతుందనేటువంటి విషయాన్ని గ్రహించకుండా మరి ఆ మార్గంలోనే నడుస్తున్నాడు. ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు నా ప్రియమైనటువంటి వారిలో యేసుక్రీస్తు ప్రభువారు తన లోపాన్ని ఎత్తి చూపుతున్నాడు. నిత్య జీవం, ఆయన ఆజ్ఞలలోనే నిత్య జీవం ఉన్నదనేటువంటి విషయాన్ని గ్రహించలేని ఆ యవ్వనస్తునితో యేసయ్య మాట్లాడుతూ తనలో ఉన్నటువంటి లోటును జ్ఞాపకం చేస్తున్నాడు. నీ వెళ్ళి నీకున్న ఆస్తిని అమ్మి దానిని బేదలకు ఇవ్వు. ఎందుకంటే ధనవంతుడు ఒంటే సూది బెజ్జములో దూరుటైన సులభమట, కానీ ధనవంతుడు మాత్రం దేవుని రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యం అంటున్నాడు. ఎందుకంటే ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడ ఉంటుంది. నెమ్మదిగా సుఖముగాను అనుభవించడానికి ధనాన్ని మనకు ధారాళంగా ఇచ్చే దేవుని యందే మనం నిరంతరము నమ్మిక ఉంచాలి. ఎందుకంటే ధనము సమస్త కీడులకు మూలం. నాకు ధనం ఉంటే, నాకు ఆస్తి ఉంటే, నాకు ఐశ్వర్యం ఉంటే నేను ప్రభువుని ఎంతో వెంబడించి ప్రభు కొరకు నేను ఎన్నో గొప్ప కార్యాలు చేద్దానని అనుకుంటారు. కానీ ఆ స్థితి వస్తే ప్రభువుని వెంబడించడానికి లేక ప్రభు యొక్క మార్గంలో నడవడానికి వారికి సమయం సరిపోదు. ఎందుకంటే వారికి ఇవ్వబడిన తలాంతులను వారు వృద్ధి చేసుకోవడానికే ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వారికి ఇవ్వబడినటువంటి సంపాదనను
ఇంకా అధికం చేసుకోవడానికే వారు సమయాన్ని వెచ్చిస్తారు, కానీ అన్నిటినీ ధారాళంగా దయచేసినటువంటి దేవునికి సమయాన్ని ఇవ్వడానికి వారికి సమయం సరిపోదు. లోకంలో మనం ఎన్నో సంభవాలు చూస్తున్నాం, లోకంలో ఎందరినో మనం చూస్తూ ఉన్నాం. అయితే నా ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు యవనస్తుడితో అంటున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది, నువ్వు వెళ్ళి నీకు కలిగిన ఆస్తినంతటిని అమ్మి దానిని బేదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించు అంటున్నాడు. ఇక్కడ క్రీస్తుని వెంబడించుట అనేటువంటి మార్గాన్ని సూచిస్తున్నాడు. ఆయనను మనం వెంబడించాలి. నా ప్రియమైనటువంటి వారులారా, యేసును మనం వెంబడించకపోయినట్లయితే నిత్య జీవాన్ని పొందలేం. కొంతమంది బాప్తిసం పొందితే అయిపోయింది, రక్షణ వచ్చేసింది, ఇక ఇష్టానుసారంగా ఉండొచ్చు, మనకేంటి పరలోక రాజ్యం వచ్చేసింది, ఇక నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకుంటాం, ఇక నిత్య జీవ మార్గంలో మనం వెళ్ళినట్లే, మనకి టికెట్ వచ్చేసింది పరలోకానికి అనుకుని ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటారు. రక్షణ పొందినంత మాత్రాన మన నిత్య జీవం వచ్చినట్లు కాదు. నిత్యత్వపు భద్రత అనేది నీ కోసం సిద్ధపరచబడింది. అయితే ఆ మార్గంలో నీవు నడవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను సువార్తలోనే 6వ అధ్యాయము 54వ వచనం అంటాడు కదా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. బాప్తిసం పొందితే సరిపోదు, ఆయన శరీరం తిని ఆయన రక్తము త్రాగినటువంటి వాడే నిత్య జీవము గలవాడు అంటున్నాడు. నేను గొర్రెలకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తెలియజేస్తున్నాడు. యోహాను సువార్తలోను యోహాను పత్రికలోను ఎక్కువసార్లు నిత్య జీవమును గురించినటువంటి మాటలు రాయబడ్డాయి. నా ప్రియమైనటువంటి వారులారా, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం అంటాడు, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవాన్ని చూచాము అంటున్నాడు. ఇంకా అంటాడు కదా 3వ అధ్యాయము 16-15 వచనంలో, ఇక్కడ సహోదరుని విషయంలో తన సహోదరుని నిందించినటువంటి వాడు నరహంతకుడు అని, వ్యర్థుడు అన్నవాడు నరహంతకుడు అని చెప్తూ, అలాంటి తన సహోదరుని నిందించినటువంటి ఏ నరహంతకుల్లో కూడా నిత్య జీవము ఉండదు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను అంటున్నాడు. 5వ అధ్యాయం 13వ వచనంలో కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారు అని చెప్తున్నాడు. 5వ అధ్యాయం 20వ వచనంలో మనము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడని యోహాను పత్రికలో చెప్పబడుతుంది. నా ప్రియమైనటువంటి వారులారా, నిత్య జీవమునకు యజమానిగా లేక నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించేవాడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటే నిత్య జీవం. దేవుడు మనకు నిత్య జీవాన్ని దయచేశాడు. కాబట్టి ఆయన కుమారుని నామం ముందు మనం విశ్వసించినప్పుడు నిత్య జీవము కలిగినటువంటి వారిగా మనం ఉంటాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నా నిత్య జీవం గలవాడు అని చెప్పినప్పుడు ఈయన శరీరాన్ని ఎలాగ తిననీయగలడు, ఈయన రక్తాన్ని మనం ఎలా పానం చేస్తాం అని అనుకున్నటువంటి కొందరిలో అభ్యంతరం కలిగి యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అన్నప్పుడు అప్పుడు పేతురు అంటున్నాడు కదా, యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో, నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడవు, నీవు దేవుని కుమారుడు అనే క్రీస్తువు, నిన్ను విడిచి మేము ఎవరి వద్దకు పోగలం, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు అంటున్నాడు. అవును, యేసుక్రీస్తు ప్రభువారు నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి యవనస్తుడు అంటున్నాడు, అయా నిత్య జీవమునకు వారసుడినగుటకు నేనేం చేయాలి అని యేసు ప్రభువుని అడుగుతున్నాడు. ఎవరైతే నిత్య జీవముకు వారసుడు అవడానికి, నిత్య జీవం పొందుకోవడానికి మార్గం చూపించేవాడుగా ఉన్నాడో ఆయన వద్దకే వచ్చి అడుగుతున్నాడు. అయితే ఆయన ఆజ్ఞల మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆ యవనస్తుడైతే అంటున్నాడు, నేను బాల్యం నుండి వీటిని చేయుచునే వస్తున్నాను అంటున్నాడు. హీఈస్ ప్రాక్టీసింగ్ కమాండ్మెంట్స్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క ఆజ్ఞలను అతడు చేస్తూనే ఉన్నాడంట బాల్యం నుండి. సిన్స్ హిజ్ చైల్డ్హుడ్ హీఈస్ ప్రాక్టీసింగ్ ద కమాండ్మెంట్స్. బాల్యం నుండి కూడా ఆ ఆజ్ఞలను పాటిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా వాటి ద్వారా నిత్య జీవము కలుగుతుంది నాకు అనేటువంటి అవగాహన లేకుండా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞల మార్గం చూపించారు.
తనలో ఉన్నటువంటి కొదువేమిటో చూపించారు. తాను నడవవలసిన మార్గం ఏదో ఆయన చూపించారు. ఆయన చూపించి నన్ను వెంబడించు అని అంటున్నారు. మనం యేసుని వెంబడించాలి. మనం ఆయన మార్గంలో నడవాలి. ఆయనను వెంబడించినప్పుడు నిత్య జీవానికి మనం వారసులుగా ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీలో ఏమి కొదువుగా ఉంది? ఆయన చిత్తం నెరవేర్చడానికి ఏం కొదువుగా ఉంది? ఆయన ఆజ్ఞల మార్గములో నడవడానికి ఏది కొదువుగా ఉంది? యేసు ప్రభువారిని వెంబడించడానికి నీకు ఏది ఆటంకంగా ఉంది? ఆయన రక్షణ పొందడానికి నీకేమి కొదువుగా ఉంది? ఆయన నిత్యత్వాన్ని పొందడానికి నీకేం కొదువుగా ఉంది? ఈ కడవరి దినాల్లో గ్రహించవలసినటువంటి వ్యక్తిగా దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, అందుకు ఆయన మాటలకు అక్కడ ఆ మాటలు విన్న వారందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. అయితే యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటను బట్టి అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటలకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడట. ఆయన చేయమన్న దాన్ని చేయాలి. ఆయన మీతో చెప్పినది చేయుడు. ఆయన చెప్పినది చేసిన వెంటనే నీళ్లు ద్రాక్షారసం అయిపోయినాయి. ఆయన చెప్పింది చేసిన వెంటనే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది కంటే ఎక్కువ మంది సమృద్ధిగా తినగలిగేటువంటి అక్కడ అద్భుతం చూడగలిగారు. యేసయ్య చెప్పినది చెయ్యాలి. ఆయన చెప్పిన మాటకు మనం లోబడినప్పుడు ఆ మాట మన జీవితంలో అద్భుతం చేస్తుంది. ఈ యవనస్తుడు, ఈ ఆస్తిపరుడు, ఈ అధికారం కలిగినటువంటి ఇతడు యేసు ప్రభు వారి మాటలు విని దుఃఖపడుతూ తన ముఖం చిన్నబుచ్చుకొని ఆయన ఎదుటి నుండి లేచి వెళ్ళిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? ఆస్తిని విడిచిపెట్టడానికి ఒప్పుకోలేదు, దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. నీవే పరిస్థితిలో ఉన్నా? పౌలు అంటాడు, సమస్తాన్ని పెంటగా ఎంచుకొని వెనుకన్న మరచి ముందున్న వాటి కోసం నేను వేగులు పడుతున్నాను అంటున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో నీ వృద్ధి చెందాలి అనంటే, లేక క్రీస్తు మార్గంలో నడుస్తూ నిత్య జీవాన్ని పొందాలంటే ఆయన చెప్పిన మాటలు ఖచ్చితంగా నువ్వు వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం కలిగిన మార్గంలో నడుచుట వలన నిత్య జీవం నీకు దొరుకుతుంది. అట్టి నిత్య జీవానికి వారసురాలుగా నువ్వు ఉండాలని నేను ప్రభు పేట దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు నిన్ను దీవించనుగాక. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన దేవా నీకు వందనాలు. నువ్వు ఆశ్చర్యకరుడు నాయన. మా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలను చేస్తున్నాం. నిత్య జీవములకు వారసుల మొగటకు మమ్మల్ని మీరు సిద్ధపరుస్తూ అయా ఈ దినమందు ఈ సందేశం ద్వారా మీరు మమ్మల్ని దర్శించారు. నీకు వందనాలు. నీ ఆజ్ఞల మార్గములో మేము నడిచినప్పుడు నిత్య జీవమును మేము పొందుకుంటామని మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఇదిగో మాలో నేను వెంబడింపనియనటువంటి లోటులు ఏమున్నాయో వాటన్నిటిని మీరు పోడ్చగలరు. ఆ లోటులన్నిటిని తీసివేసి నిత్య జీవ మార్గముల మేము నడవగలిగినట్లు సహాయం చేయండి. నిత్యత్వపు భద్రత అనేది మాకు ఇవ్వబడింది. ప్రభా, రక్షించబడుతూ వాక్యము ద్వారా అనుదినం ఆదరించబడుతూ నిన్ను వెంబడించగలిగే కృప మాకు ఇవ్వండి. నిన్ను వెంబడించడం ద్వారా మాత్రమే మాకు నిత్య జీవం కలుగుతుందని ఈ దినమందు వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాయి. ఈ వాక్యాన్ని విన్నటువంటి ఈ కుటుంబస్తుల జీవితంలో గొప్ప దీవెన కలుగును గాక. రాజీ పడిన భక్తిని కొనసాగిస్తూ నీ మేలులను పొందుకోవడానికి సహాయం చేసి వీరు నిత్య జీవానికి వారసులుగా మీరు ముద్రించి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభుపేట మరొకసారి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.